హలో ఫ్రెండ్స్, నేను మీ ఖాన్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఖాన్ మైండ్లోకి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుసుకుందాం డిమాండ్ నోటీస్, రీకాల్ నోటీస్ అండ్ ఆర్బిట్రేషన్ నోటీస్. ఈ మూడు నోటీస్ బిట్వీన్ డిఫరెంట్ ఏమనే దాని గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. డిమాండ్ నోటీస్ అంటే ఏమిటి? డిమాండ్ నోటీస్ అంటే ఇది ఏదైనా ఒక ఈఎంఐ కానీ మీరు లోన్ తీసుకొని కట్టుకుంటే దీన్ని ఫస్ట్ స్టేజ్గా మీకు నోటీస్ చేయడం జరుగుతుంది. ఇందులో 2 నుంచి 3 ఈఎంఐలు మీరు కట్టకుండా ఉంటే బ్యాంకు మీకు ఇన్ఫామ్ చేస్తుంది. మీ డ్యూస్ టైమ్లీ పేమెంట్ చేయాలి. ఒకవేళ డిమాండ్ నోటీస్ వచ్చిందంటే 15 రోజుల్లో మీరు దాన్ని క్లియర్ చేయాలి. క్లియర్ చేయని పక్షంలో మీకు దీన్ని లీగల్గా కూడా నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. దీన్ని ఒక ఫ్రెండ్లీగా కూడా తీసుకోవచ్చు, కానీ అదేవిధంగా సీరియస్ కూడా తీసుకోవాలి. ఇది ఒక ఫైనల్ రిమైండర్ లాగా ఉంటుంది. ఈ స్టేజ్లో మీకు టైం ఉంటుంది రీపేమెంట్ చేయడానికి అండ్ అదేవిధంగా మీకు ఫర్దర్గా యాక్షన్ తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. రీకాల్ నోటీస్ డిమాండ్ నోటీస్ తర్వాత వస్తుంది. బ్యాంకు మీ అగ్రిమెంట్ని క్యాన్సిల్ చేసిన తర్వాత మీరు తీసుకున్న ఫుల్ అమౌంట్ని పే చేయమని చెప్తుంది. బ్యాంక్ని మీ మీద కాన్ఫిడెన్స్ తగ్గిన తర్వాత మీరు తీసుకున్న లోన్ అమౌంట్ ప్లస్ ఇంట్రెస్ట్ అమౌంట్ని పే చేయమని చెప్తుంది. ఒకవేళ మీరు దీన్ని సీరియస్గా తీసుకోలేదంటే దీని మీద మీకు లీగల్ యాక్షన్ చేసుకోవడానికి అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. డిమాండ్ నోటీస్, రీకాల్ నోటీస్ అండ్ ఆర్బిట్రేషన్ నోటీస్ కోర్టుకు వెళ్లకుండా ఉండడానికి కోసం ఈ కేసుని సెటిల్మెంట్గా ప్రాసెస్ చేయడం జరుగుతుంది. లోన్ పేపర్స్లో ఆర్బిట్రేషన్స్ అనే ఒక కండిషన్ ఉంటుంది. సో బ్యాంక్ చెప్తుంది మీరు ఆర్బిట్రేషన్ అంటే ఒక థర్డ్ పార్టీ. ఈ థర్డ్ పార్టీని మీకు కోర్టుకి మధ్యలో ఒక థర్డ్ పార్టీకి టైఅప్ చేసేసి మాట్లాడడానికి కోసం మీకు ఆర్బిట్రేషన్ చేయడం జరుగుతుంది. ఇందులో మేము కోర్టులో ఉన్నాము, మా కోర్టు దగ్గరకు వచ్చేసి మీరు హియరింగ్ అటెండ్ అవ్వండి, లేకుంటే మీరు వితిన్ 10 or 15 డేస్లో రిప్లై ఇవ్వండి అని చెప్పేసి ఆర్బిట్రేషన్ చెప్పడం జరుగుతుంది. ఆర్బిట్రేషన్ అంటేనే థర్డ్ పార్టీ. ఈ 3 నోటీస్కి డిఫరెంట్ ఏమిటి? డిమాండ్ నోటీస్ అంటే మిమ్మల్ని రిమాండ్ చేయడం, రీకాల్ నోటీస్ అంటే మీరు తీసుకున్న అమౌంట్ ఫుల్ రీపేమెంట్ చేయమని చెప్పి మీకు ప్రెజర్ చేయడం, ఆర్బిట్రేషన్ నోటీస్ అంటే మీ మీద లీగల్గా యాక్షన్ చేయడం. సింపుల్గా చెప్పాలంటే డిమాండ్ నోటీస్ అంటే ఫ్రెండ్లీ వార్నింగ్, రీకాల్ నోటీస్ సీరియస్ స్టెప్, ఆర్బిట్రేషన్స్ లీగల్ ప్రొసీజర్ స్టార్ట్ అవ్వడం. లీగల్ నోటీస్, డిమాండ్ నోటీస్, రీకాల్ నోటీస్ ఇలాంటి ఏ వచ్చినా కానీ మీరు ప్యానిక్ అవ్వకండి. అందులో ఫస్ట్ ఈ నోటీస్ ఏదైతే ఉంటే ఆ నోటీస్ని మీరు తీసుకోండి. ఆ నోటీస్ తీసుకొని ఫస్ట్ చూడండి కంప్లీట్గా. అదేవిధంగా మీరు తీసుకున్న ఈఎంఐ అండ్ అవుట్ స్టాండింగ్ అండ్ ప్రిన్సిపల్ అమౌంట్ ఏమైనా ఉంటే మీ దగ్గర అమౌంట్ ఉందంటే నెగోషియేషన్స్ చేసేసి వాళ్ళతో క్లియర్ చేసేయండి. నోటీస్ వచ్చిన తర్వాత మీకు అంటే లీగల్ నోటీస్ ప్రాపర్గా మీకు 3 సార్లు ఇష్యూ చేసిన తర్వాత మీరు రిప్లై ఇవ్వకుంటే మీకు సమన్ ద్వారా రావడం జరుగుతుంది. అందులో కూడా భయపడకండి. ఇక్కడ కూడా మీకు ఖచ్చితంగా 3 months కానీ 6 months కానీ 1 year కానీ టైం దొరుకుతుంది. ఎలాంటి నోటీస్ వచ్చినా కానీ మీరు ప్రాపర్గా అంటే దీన్ని ఇగ్నోర్ చేయకుండా దేన్ని ఇగ్నోర్ చేయాలి, దేన్ని ఇగ్నోర్ చేయకుండా ఒకసారి చదువుకున్న తర్వాతనే మీరు ఇది సీరియస్గా ఉంటే సీరియస్గా దాన్ని రిప్లై ఇవ్వాలి, ఖచ్చితంగా ఇవ్వాలి. రిప్లై ఇవ్వలేదంటే దీన్ని కోర్టుకి వెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటుంది సీరియస్గా. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఈ డిమాండ్ నోటీస్, రీకాల్ నోటీస్, ఆర్బిట్రేషన్స్ నోటీస్ గురించి చెప్పాను. అంటే షార్ట్గా చెప్పాను. ఇక్కడ నేను ఒక మోటు భాషలో చెప్పాలంటే నేను ఇక్కడ ఎలాంటి నోటీస్ వచ్చినా కానీ మీరందరూ చాలా తొందరగా ప్యానిక్ అయిపోతారు. ప్యానిక్ అవ్వకుండా ఉండడానికి కోసం నేను ఒక చిట్కా చెప్తాను మీకు. ఎలాగంటారా? ప్యానిక్ వచ్చిన మీకు ఎలాంటి నోటీస్ వచ్చింది, ఆర్బిట్రేషన్ నోటీస్ వచ్చిన వెంబడే అందరూ భయపడిపోతారు. అయ్యో, నాకు ఆర్బిట్రేషన్ నోటీస్ వచ్చేసింది, నన్ను పోలీసులు పట్టుకుపోతారు, నేను కోర్టుకు వెళ్ళాల్సి వస్తుంది, ఏం చేయాలి అనేది ఒక ఆలోచనలో పడతారు. ఎక్కడ కూడా అలాంటి ఏ నోటీస్ వచ్చినా కానీ ధైర్యంగా మీరు తీసుకోండి, చూడండి, చదవండి. మీకు నాలెడ్జ్ లేదా కాన్వెంట్ ఛానల్ ఉంది, కాన్వెంట్ ఛానల్కి మీరు ఫార్వర్డ్ చేయండి. ఆ పీడిఎఫ్ చూసిన తర్వాత నేను దానికి రిప్లై ఇస్తాను. దీన్ని మీరు అడ్వాన్స్ అవ్వాలి, ఎలా చేయాలనే దాని గురించి నేను క్లియర్గా చెప్తాను. ఇందులో ఒకవేళ నిజంగా మీకు
ఆర్బిట్రేషన్ నోటీస్ అనేది ఈ డిమాండ్ నోటీస్, రీకాల్ నోటీస్, ఆర్బిట్రేషన్ నోటీస్ అనేది స్టెప్ బై స్టెప్ వస్తుంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ ఆ వచ్చినప్పుడు మీరు ఏం చేసింటారు, మెయిల్ చూసింటారు. ఇక్కడ మెయిల్ పంపిస్తారు, మీకు బై పోస్ట్ పంపిస్తారు. సరే, బై మిస్టేక్లో మీరు ఎలాంటి నోటీస్ని మీరు ఇష్యూ చేసుకోలేదు, మీరు ఆ అడ్రస్లో లేరు, నాకు దొరకలేదని మీరు అనుకుంటుంటారు. కానీ 100% మీకు అందరికీ ఖచ్చితంగా మీ మెయిల్కి ఒక నోటీస్ పంపించడం జరుగుతుంటుంది. అందులో ఒక నోటీస్ పంపించింటారు, ఆ నోటీస్ని మీరు చూసిండారు, విడిచిపెట్టేసింటారు. రెండో నోటీస్ సేమ్ ప్రొసీజర్, మూడో నోటీస్ కూడా అదే ప్రొసీజర్. అంటే ఇది చూడకుండా 3 నోటీసులు కంటిన్యూగా స్టెప్ బై స్టెప్ వచ్చిన తర్వాత ఏమవుతుంది అని దాని గురించి చెప్తాను. ఒకవేళ మీకు ఆర్బిట్రేషన్స్ నోటీసులు 3 సార్లు వచ్చిన తర్వాత అవార్డ్ పాస్ చేయడం జరుగుతుంది. అవార్డ్ పాస్ చేసేసినారంటే మిమ్మల్ని కూడా డైరెక్ట్గా జైలు తీసుకుపోతారు, రిమాండ్ లేకుండా వచ్చేస్తామనేది ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే మీకు ఉండవు ఫ్రెండ్స్. ఇక్కడ అలా మీకు అవార్డ్ పాస్ అయినా కానీ మీకు టైం దొరుకుతుంది అక్కడ. అంటే ఇక్కడ వన్ సైడే, జస్ట్ అవార్డ్ పాస్ అయింది వన్ సైడే. అవార్డ్ పాస్ అయిన తర్వాత కూడా మీరు దీన్ని లాయర్ ద్వారా వచ్చేసి మీరు రిప్లై ఇవ్వచ్చు, అక్కడ నుంచి కూడా మీ జర్నీ స్టార్ట్ చేయచ్చు. కానీ ఫ్రెండ్స్, మీరు అవార్డ్ పాస్ అయినంత వరకు తెచ్చుకోద్దండి. ఎందుకంటే అవార్డ్ పాస్ అయిన తర్వాత మీ బ్యాంక్లో కానీ అకౌంట్స్లో, అంటే కొంతమంది ఎంప్లాయీస్ ఉంటారు, సర్వీస్ చేస్తూ ఉంటారు, వాళ్ళ అకౌంట్స్లో శాలరీ పడుతూ ఉంటుంది, ఆ అమౌంట్ని బ్లాక్ చేయడం జరుగుతుంది. ఎలాగంటారా, ఈ అవార్డ్ పాస్ అయిన తర్వాత క్లియర్గా కోర్టు ద్వారా వచ్చేసి బ్యాంక్ వెళ్ళిపోతుంది, ఈ అకౌంట్ని హోల్డ్ చేయమని చెప్పేసి. అప్పుడు అకౌంట్ని ఫ్రీజ్ చేయడం జరుగుతుంది. ఫ్రీజ్, హోల్డ్ రెండు ఒకటే, మీకు అర్థం కావడానికి కోసం నేను 2 వర్డ్స్ యూజ్ చేస్తున్నాను. ఆ అకౌంట్ నుంచి మీరు డబ్బులు తీసుకోలేరు, అదేవిధంగా కోర్టు కూడా తీసుకోవడం లేదు. అంటే కోర్టు అంటే బ్యాంక్, ఏ బ్యాంక్ అయితే దానికి సంబంధించి మీకు వేసిందో కేసు, ఆ బ్యాంక్ కూడా దాని నుంచి ₹1 తీసుకోవడం కష్టం. ఇలా మీ ప్రాసెస్ కంప్లీట్గా క్లియర్ అయిన తర్వాతనే ఆ అకౌంట్కి మీకు ఏ బ్యాంక్ నుంచి మీకు కేసు చేయడం జరిగిందో, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ₹1,00,000 ఇవ్వాలని చెప్పేసి వేయడం జరిగింది, ఆ అకౌంట్లో వచ్చేసి మీకు ₹3,00,000 ఉంటాయి. అందులో మీరు వాడుకోలేరు, బ్యాంక్ తీసుకోలేరు. ఈ అవార్డ్ పాస్ అయిన తర్వాత ఈ అవార్డుకి మీరు రిప్లై ఇచ్చి చేసి మాట్లాడిన తర్వాత మీరు బయట నుంచి అమౌంట్ తీసుకొచ్చి ఫస్ట్ బ్యాంక్కి పేమెంట్ చేయాలి. బ్యాంక్కి పేమెంట్ చేసిన తర్వాత ఆ క్లియరెన్స్ అయిన తర్వాత కోర్టు ద్వారా వచ్చేసి బ్యాంక్కి అకౌంట్కి అన్ఫ్రీజ్ చేయమని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అప్పుడు మీ అకౌంట్ అన్ఫ్రీజ్ అవుతుంది. అంటే హోల్డ్లో ఉండే అమౌంట్కి మీరు విత్డ్రావల్ చేసుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. ఒకవేళ ఫ్రెండ్స్ అవార్డ్ పాస్ అయిన తర్వాత ఏం చేయాలి, ఎలా ఉంటుంది అనే దాని గురించి నేను ఫుల్ డీటెయిల్గా ఒక వీడియో చేస్తాను. నోటీసులు వచ్చిన తర్వాత నోటీస్కి ఖచ్చితంగా మీరు రిప్లై ఇవ్వాలి. ఆ రిప్లై ఇవ్వాలి, చేయాలి, ఎలాంటి రిప్లై ఇవ్వాలనే దాని గురించి కాన్వెంట్ ఛానల్ని మీరు టైఅప్ అయితే, కాన్వెంట్ ఛానల్తో మీరు టచ్లో ఉంటే మీకు ఖచ్చితంగా ఏ నోటీస్ వచ్చినా కానీ భయపడకుండా మీరు ఖచ్చితంగా రిప్లై ఇస్తారు. ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకొక చిన్న విషయం చెప్తాను మీకు. నేను ఈ వీడియోస్ అండ్ ఆడియోస్ మీకు అందరికీ అప్లోడ్ చేస్తున్నాను, చాలా కష్టపడి నేను చేస్తున్నాను. అంటే మీకు నాలెడ్జ్ పెంచడానికి కోసమే నా ఒక మెయిన్ ఉద్దేశం. నేను నాలెడ్జ్ అయితే మీకు ఇస్తున్నాను, కానీ ఆ నాలెడ్జ్ ఇస్తున్నాను, మీరందరూ నాకు మోటివేషన్ రావడానికి కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. దయచేసి మీరందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు చాలా మోటివేషన్ వస్తుంది. ఎలాగంటారా, నా ఛానల్ని మీరు లైక్ చేస్తున్నారు, చూస్తున్నారు, నా నాలెడ్జ్ తీసుకుంటున్నారు, నేను ఇచ్చే ప్రతి ఒక్క నాలెడ్జ్ మీకు వాల్యుబుల్ ఉంటుందనేది నాకు అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, నేను డిమాండ్ నోటీస్, రికాల్ నోటీస్ అండ్ ఆర్బిట్రేషన్ నోటీస్ గురించి మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇందులో మీకు ఎవరికైనా ఇంకేమైనా డౌట్స్ అండ్ ప్రాబ్లమ్స్ ఏమైనా కనిపిస్తుందంటే మీరు నాకు కామెంట్స్ చేయండి. అదేవిధంగా నా టెలిగ్రామ్ ఛానల్ ఉంది, ఆ టెలిగ్రామ్లో కూడా మీరు కామెంట్ చేయొచ్చు, మీరు నాతో మాట్లాడవచ్చు. నన్ను కాంటాక్ట్ చేయడానికి టెలిగ్రామ్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ చేయొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.